దూరముగా ఉన్నాను కానీ నా ప్రజలు ఎవరు కూడా మెలకు కలిగి ప్రార్థన చేయడం లేదంటున్నాడు. మన దేవుడు ఆశీర్వాదమిచ్చే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, జ్ఞానమిచ్చే దేవుడు, బలమునిచ్చే దేవుడు, ఏ మేలు చేయక మానని దేవుడు. ఆయన ఎట్టివాడై ఉన్నారో మనము కూడా అట్టివారమే. సో అభిషేకం నీ మీదకి వచ్చింది, అప్పుడు ఏం జరిగింది? ఓకే, ఇక్కడ నొప్పి ఉండేది, తగ్గిపోయింది. ఏమైంది అప్పుడు? తగ్గిపోయేటప్పుడు కరెంట్ శాఖలోకి వచ్చింది. అభిషేకం కరెంట్ శాఖలోకి వచ్చింది. నిజంగా తగ్గిపోయింది. అలా బాగా మార్చిపోతుంది. ఎన్నిసార్లు తగ్గలేదు. ఇప్పుడు ప్రార్థిస్తుంటే దేవుడు మొత్తం ఇట్లా అగ్నిలాగా వచ్చి ముట్టి స్వస్థపరిచాడు. అగ్నిలాగా వచ్చి ముట్టి స్వస్థపరిచాడు. స్వస్థతలు ఉన్నాయి, అసలు ఉన్నాయా? నాకు కరెంట్ షాక్ వచ్చి నడుము తాకి కరెంట్ షాక్ లాగా వచ్చి నిన్ను నడుము నొప్పి తగ్గింది. హల్లెలూయా. ఈరోజు ప్రభువు మనకిచ్చిన వాక్యం ఏంటంటే, నిరీక్షణ కలిగిన చెట్టు వలె మనము ఎల్లప్పుడూ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. నిరీక్షణ కలిగిన చెట్టు. ఎందుకంటే మన నిరీక్షణకు ఆధారం ఆయనే కనుక, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు మన కొరకు రక్తము కార్చాడో, ఆ రక్తం అంట ఎప్పుడు కూడా మనలను గురించి గొప్ప విషయాలు మాట్లాడుతుంది. ద జీసస్ బ్లడ్ స్పీక్ ద బెటర్ థింగ్స్. ఆమేన్. హల్లెలూయా. హెబ్రీయులు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో యేసు ప్రభు యొక్క రక్తము ఏబేలు రక్తము కంటే శ్రేష్టమైన రక్తము, క్రొత్త నిబంధనను ఇచ్చిన రక్తము. ఆమేన్. ఎందుకు నేను నిరీక్షణ కలిగిన చెట్టు అంటున్నానంటే, ఒక క్రైస్తవుడిని చెట్టు వలె మనం పోల్చొచ్చు. ఆమేన్. హల్లెలూయా. సో ఆ చెట్టు ఎప్పుడు కూడా ఎలా ఉంటదంట, ఆ చెట్టు నీతిమంతుడితో సాదృశ్యం. అందుకనే సామెతల గ్రంథం 14:31 ప్రకారం నీతిమంతుడు జీవవృక్షం అంటున్నాడు. ఎలా మనము నీతిమంతులమయ్యామంటే, రోమీలకు రాసిన పత్రిక 5:1-3 వరకు ఆయన కార్చిన రక్తం వలన మనము నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాం. ఈ రోజు క్రైస్తవులకు అర్థం కాని విషయం ఏంటంటే, బాబు నువ్వు నీతిమంతుడివా అంటే నీతిమంతుడు ఒక్కడే. అవును, యేసు ప్రభు ఒక్కడే. కానీ ఆయన నమ్ముకున్నట్టు వల్ల మనము కూడా నీతిమంతులమయ్యి మనం ఎలా ఉంటామంట, చెట్టు వలె మనం ఉంటాం. ఆమేన్. అయితే ఈ రక్తము మనల్ని నీతిమంతుడిగా చెట్టు వలె చేసింది కనుక, చెట్టు వలె మనల్ని ఈ భూమి మీద నిలబెట్టినది కనుక, ఈ చెట్టు చూడటానికి ఒక్కొక్కసారి బాగా పెరిగిన తర్వాత సడన్ గా కొమ్మలు ఇరిగిపోవచ్చు, ఆకులు రాలిపోవచ్చు, కానీ మోడుగా కూడా మిగిలవచ్చు, మొద్దులాగా అవుతుంది. కానీ అది ఒక్కరోజు మరలా చిగురిస్తుంది. దేని ద్వారా తెలుసా? ఆయన కార్చిన రక్తము ద్వారా. రక్తములో ఏముంటదంటే జీవం ఉంటదండి, ప్రాణం ఉంటదండి. అందుకని మొట్టమొదటి ఈ రోజు 2 అంశాలు చెప్తా. ఒకటి, ఆయన రక్తము మనల్ని నీతిమంతుడు వలె చేసినది, అంటే ఒక మహావృక్షం వలె మనల్ని నిలబెట్టింది. అందుకని ఆ రక్తములో ఉన్న గొప్ప విషయాలు 6 తెలుసుకుని తర్వాత ఈ చెట్టు వలె ఎంతమంది దీవించబడ్డారో ఒకసారి చూద్దాం. మొట్టమొదట, దేవుని యొక్క రక్తము నీతిమంతుడిగా చేయటానికి, ఆ చెట్టు వలె మనం నిలబడటానికి చేసినది ఏంటంటే, దేవుడు
మొదటి యోహాను 1:7 ప్రకారం మనము ఆయన వెలుగులో నడిచిన ఎడల అప్పుడు మనం అన్యున సహవాసం గలవారమై ఉన్న ఎడల మన యొక్క ప్రతి పాపమును కడుగుతాడని. ఎందుకంటే మనం ఎప్పుడైతే యేసయ్యను అంగీకరించిన ఎడల, ఆయనతో నడిచిన ఎడల, ఆయన సన్నిధిలో నిలిచిన ఎడల మనకున్న ప్రతి పాపమును రక్తము కడిగి మనల్ని పవిత్రపరచుదంట రక్తం. అందుకని ఈ చెట్టుకి ఏ బలహీనత ఉన్నా ఆయన రక్తములో నిన్ను ఖచ్చితంగా కడుగుతాడు. నీవు ఫలించే చెట్టు వలె దేవుడు ఆశీర్వదిస్తాడు. మొదటిది పాపం, రెండోది ఏంటంటే విమోచిస్తాడు. యేసయ్య రక్తం ఏమని పలుకుతుందంటే నిన్ను విమోచిస్తుందంట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7 ప్రకారం దేవుని కృపా మహదేశ్వరమును బట్టి ఆయన కార్చిన రక్తము ద్వారా మనకి విమోచన కలిగినది. చెప్పాను కదా, నీతిమంతుడు ఒక వృక్షం అన్నాడు. ఈ నీతిమంతుడు ప్రతి ఒక్క బంధకాల నుండి విమోచింపబడి తీరతాడు. ఆమేన్. మూడోది యేసు రక్తము ఏమని పలుకుతుందంటే కొలసీలకు రాసిన పత్రిక 1:20 ప్రకారం ఆ రక్తము మనకి ఏమిస్తుందంటే సమాధానం ఇస్తుంది. యేసు క్రీస్తు రక్తము తండ్రితో సంధి చేసి పరలోకం మీదను భూమి మీదను ఏవైతే దాగి ఉన్నాయో అన్ని కుమారునితో సమాధాన పరుచుకుని, అంటే కుమారుని యొక్క అభిష్టానికి అప్పగించండి. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే యెషయా 26:3 ప్రకారం ఎవని మనస్సు ఆయన మీద ఆనుకుంటుందో వాడికి పూర్ణ శాంతి ఉంటదంట. ఆమేన్, హల్లెలూయా. మూడవది సమాధానం. నాలుగవది ఏమంటున్నాడంటే దేవుని యొక్క సన్నిధి. హెబ్రీ 10:11 చదివితే ఇది నూతన మార్గము, ప్రత్యేకమైన మార్గము, జీవము కలిగిన మార్గము గనుక మనము ఎక్కడైతే రక్తాన్ని మనము విశ్వాసముతో ప్రోక్షిస్తామో అక్కడ దేవుని సన్నిధి ఉంటదంట. దాని అర్థం ఏంటంటే మీరు ఎవరి మీద అయినా కానీ దేని మీద అయినా కానీ ఒకవేళ చీకటి ఉన్న వాళ్ళ మీద రక్తాన్ని ప్రోక్షించండి, అలాగే రోగం ఉన్న వాళ్ళ మీద రక్తాన్ని ప్రోక్షించండి. నోటితో ఆ దేవుని సన్నిధి వెళ్ళి వారిని విడిపిస్తుందంట. ఎప్పుడు రక్తం అనేదంట గొప్ప విషయాలే మాట్లాడుతుందంట. అంతేగాని యేసు రక్తం జయం కాదు. నీ అవసరం మీద మీ నోటితో యేసయ్య రక్తాన్ని ప్రోక్షించాలి. మరొకటి చూస్తే యేసు ప్రభు యొక్క రక్తము ప్రోక్షించిన చోట దేవుని సన్నిధి ఉంటది. అలాగే యేసు ప్రభు రక్తం ఏమని మాట్లాడుతుందంటే విజయాన్ని మాట్లాడుతుందంట. ఆమేన్. రోమా 8:37 ప్రకారం ఆయనను మనల్ని ప్రేమించు వాని ద్వారా వీటన్నిటిలో కూడా మరణమైన జీవమైన అధికారులైన ఉన్నవైన రాబోవైన సో ఆయన రక్తము ద్వారా మనం అత్యధికమైన విజయం కలిగి నిరీక్షణ కలిగిన చెట్టు వలె మనం ఉండొచ్చు. ఆఖరిది చూద్దాం, హీలింగ్. యేసు ప్రభు రక్తంలో ఏముంది? స్వస్థత ఉన్నది. గుర్తుపెట్టుకోండి, 1 పేతురు 2:24 ప్రకారం ఆయన మన శాపము కొరకు ఆయన మాను మీద వేలాడి రక్తము చిందించాడు గనుక, ఆయన పొందిన గాయముల ద్వారా ఆయన రక్తం బయటికి వచ్చినది గనుక ఆయన పొందిన గాయముల చేత మనకి స్వస్థత ఖచ్చితంగా కలుగుద్దండి. ఈ 6 విషయాలు ఆయన రక్తము ద్వారా ఉన్నతమైన గొప్ప సత్యాలు బయలుపరుస్తుంది గనుక ఓ సహోదరుడా, ఈ భూమి మీద ఏ తెగులో లేకపోతే ఏ యొక్క కలుపు మొక్కలో నిన్ను ఆవరించిన ఏ ఇన్ఫెక్షన్ ఈ చెట్టుకు వచ్చిన ఆయన రక్తము ద్వారా అన్నిటి నుంచి కడగబడి జీవవృక్షం వలె మనం ఖచ్చితంగా భూమి మీద ఎదగొచ్చు. కావలిస్తే పాత నిబంధనలో చూస్తే ఒక వ్యక్తి యోబుని గురించి తెలుసుకుంటేనండి, అసలు నిరీక్షణ అంటే అర్థం ఏంటంటే HOPE, హోప్ ఆన్ పేషెంట్లీ ఎవ్రీ డే. ప్రతి దినము కూడా దేవుని కొరకు నిరీక్షణ కలిగి సంతోషించుచు శ్రమ యందు ఓర్పు కలిగి ప్రార్థన యందు పట్టుదలగా కలిగి ఉంటే చాలండి. దీన్ని మరొక్కసారి చెప్పాలంటే ఎలాంటి నిరీక్షణ కలిగి ఉండాలి? రోమా 15:13 ప్రకారం ఎవరికైతే విస్తారమైన నిరీక్షణ కలిగి ఉంటారో వారు పరిశుద్ధాత్మ శక్తిని పొంది దాని ద్వారా సమస్త ఆనందముతోను సమాధానంతోను నింపబడతారండి. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు ప్రభు మిమ్మల్ని ధైర్యపరుస్తున్నాడు. రక్తము పాపము నుండి విడిపించబడింది, రక్తము విమోచిస్తుంది, రక్తము సమాధానాన్ని ఇస్తుంది, రక్తము దేవుని సన్నిధిని నిలుపుతుంది, రక్తము నీకు విజయాన్ని ఇస్తుంది, రక్తము నిన్ను స్వస్థపరచుదు గనక ఒక నీతిమంతుడైన నిరీక్షణ కలిగిన చెట్టు వలె గనక నీవు ఉంటే ఏ తెగులు వచ్చినా, ఇన్ఫెక్షన్ వచ్చినా, ఏ కలుపు మొక్కలున్నా ఆయన
రక్తముతో నువ్వు మరలా శుద్ధీకరించబడతావు, కడగబడతావు. అందుకని మరొక్కసారి చెప్తున్నా, సామెతల గ్రంథం 11:31 ఈ జీవవృక్షము, ఈ నీతిమంతుడైన చెట్టు ఎప్పుడు కూడా ఈ లోకానికి ఏమి ఇవ్వాలంటే జీవవృక్ష ఫలములు మాత్రమే ఇవ్వాలి. అయితే నువ్వు అనుకోవచ్చు, ఏం సార్ నేను ఉన్నాను గాని సంఘంలో గాని ఇంటిలో గాని ఒక మొద్దు వలె ఉండాను, ఎందుకు పనికి రావట్లేదు, ఉద్యోగం లేదు, అప్పులైపోయినాయి, రోగాలు, వివాహాలు జరగట్లేదు, మొద్దులాగా గర్భఫలం లేదు, ఏ కార్యము జరగట్లేదు, నేను ఎందుకు బ్రతకాలి, నా జీవితమే మోడుబారింది అన్నాడు. కానీ మీరు ఒక్కసారి ఏబు గ్రంథము 14:7-9 ప్రకారం చూస్తే, వృక్షము నరకకుండిన ఎడల అది తిరిగి చిగురించదు, మరియు దానికి లేత కొమ్మలు చేయుననియు మనము నమ్మకం కలదు. చూడండి, ఎప్పుడైతే వృక్షము మహావృక్షంగా ఉంటది, బాగా పెద్ద గాలి వచ్చినప్పుడు ఆ చెట్టు కూడా కూలిపోతుంది. కానీ అది ఎట్లయిపోతుంది అంటే ఎండిపోయినట్టు ఉంటదంట. మనం కూడా ఈ లోకంలో చాలా మందిని ఏమనుకుంటామంటే, ఇంకా వీడి పని అయిపోయింది, వీడు మొద్దులాగా బయటపడవచ్చాడు. కానీ నీవు చెట్టు వలె ఎంత బండగా ఉన్నా గాని, ఇక్కడ 8-9 వచనములు అంటాడు, దాని వేరు భూమిలో పాతదై పోయిన, దాని అడుగు మొద్దు మంటిలో వీడిపోయినను నీలో నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును, లేత మొక్క వలె అది కొమ్మలు వేయును. సహోదరుడా, నీవు మొద్దు వలె ఉన్నావా, కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ నీటి వాసన కంట, అంటే ఏరు లోపలికి వెళ్ళిపోయింది కానీ పైన మాత్రము పచ్చగా లేనే లేదు. ఒక్కరోజు ఆ నీటి వాసన ద్వారా మళ్ళా లేత కొమ్మలు వస్తాయంట, మళ్ళా వాళ్ళు చిగురిస్తారంట. అందుకే బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది, వారి ముసలితనమున చిగురు పెట్టి ఫలిస్తారు. 2 కొరింథీ 5:17 ప్రకారం ప్రభు అంటున్నాడు, ఎవ్వడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించినన్నాడు. ప్రతి అవయము చిగురించుదంట. నేను ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళిన, ఆయనకి 97 సంవత్సరాలండి. మరి ఏదో బాత్రూమ్ లోకి వెళ్ళి కొంచెం జారాడు, ఆ కాలు కొంచెం బ్రేక్ అయి నల్లగైంది. ఆయన అంటున్నాడు, అయ్యా నేను చనిపోతాను. కానీ ఎప్పుడైతే 92వ కీర్తన చెప్పిన, వారి ముసలితనమున చిగురు పెట్టి ఫలిస్తారని. ఈ రోజు నా మాటలు వింటున్న సహోదరి, నువ్వు ఇంటిలో ఒక మొద్దు వలె పడున్నావా, నిన్నెవ్వరు లెక్క చేయట్లేదా? సహోదరుడా, నువ్వు ఇంటిలో ఒక మొద్దు వలె ఉండావా, నువ్వెవరు లెక్క చేయట్లేదా? కానీ నీ వేరు వాక్యమని నీరులో లోతుగా నాటబడితే ఒక్కరోజు మళ్ళా నీకు లేత కొమ్మలు వస్తాయి, నువ్వు చిగురిస్తావు. ఇక్కడ కొన్ని చూసుకుంటే బైబిల్ ఎగ్జాంపుల్లో ఒక చెట్టు వలె మరలా చిగురించిన వ్యక్తి ఎవరో తెలుసా? ఏబు గ్రంథంలో ఇవి ఏబు రాస్తున్న మాటలు. వృక్షము నరకకుండని ఎడల ఖచ్చితంగా నరుగుతారండి. కొన్ని వంకరగా పెరగటానికి స్ట్రైట్ గా ఉన్న కొమ్మలు నరికేస్తారు. కానీ ఎప్పుడైతే ఏబు తన జీవితంలో ప్రపంచంలోనే ఒక ఖండంలోని గొప్ప ధనవంతుడై, నీతిమంతుడై, పరిశుద్ధుడై, నోటి మాట చేత కూడా పాపము చేయకుండిన ఎడల అట్టి మహావృక్షాన్ని కూడా దేవుడు ఇంకా గొప్పగా దీవించడానికి ఆ కొమ్మలు నరకబడిపోయినాయి. అంటే ఆస్తి, పిల్లలు అందరూ చనిపోయారు. కానీ వేరు మాత్రమే ఏమంటున్నాడు, భూమిలో ఉంటే ఆ నీటి వాసనకి మళ్ళీ దేవుని కృపను బట్టి, దేవుని దయను బట్టి ఆయన నిరీక్షణ కలిగిన చెట్టు వలె ఉన్నాడు గనుక అదే ఏబులో 42లో తన పోగొట్టుకున్న ఆస్తి, అంతస్తు, పిల్లలు అన్నీ కూడా దేవుడు ఏబుకిచ్చాడు. సహోదరుడా, సహోదరి, భయపడొద్దు, నిరీక్షణ కలిగి ఉండు. ఏప్రిల్ రాసిన పత్రిక 11:1 అంటున్నాడు, విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం. మనకేం తెలుసా? మన ఇంట్లో ఎవరైనా పొరపాటున చనిపోయినా, జరిగినా, లేకపోతే అప్పులు పాలైపోయినా ఇకేమంటాను తెలుసా? మనకి ఈయనొద్దని. కానీ ఇంత ఘోరం జరిగినా గానీ స్నేహితులు ఏమనలేదు. ప్రభు ఏమన్నాడు తెలుసా? నువ్వు స్నేహితుల కొరకు ప్రార్థిస్తేనే వాళ్ళు క్షమించబడతారు. అందుకనే మనం ఎప్పుడు కూడా లోకం వైపు చూడకుండా యేసయ్య వైపు చూడాలి. ఈ చెట్టు మీదే యేసు ప్రభు ఎలాడి నీకు రక్షణ చేశాడు. ఆ చెట్టుకి ఏముంది? పాపం ఉంది, శాపం ఉంది, రోగం ఉంది, బలహీనతలు, వ్యసనములు ఉన్నాయి. అన్ని కూడా ఆ చెట్టు మీద ఆయన వేలాడి ఆ చెట్టుని క్లీన్ గా కడిగాడు గనుక ఇక మీదట మీరు, నేను, మనందరం కూడా మహావృక్షముగా, నిరీక్షణ కలిగిన చెట్టుగా ఆశీర్వదింపబడాలి. ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా ప్రతి ఒక్కరు కూడా నిరీక్షణ కలిగి ఏబు వలె 2 మేలుతో నిరీక్షణ కలిగిన చెట్టుగా మీరు, నేను ఆశీర్వించబడవచ్చు. ఆ చెట్టే గొప్ప సంఘముగా ఉండవచ్చు. ఏ సంఘానికైనా, ఏ కుటుంబానికైనా, ఎంత నరకబడినా, ఎంత ఫెను తుఫాలు వచ్చినా కానీ ఆ వేరు గనుక అక్కడ ఆత్మలోను లోతుగా ఉంటే ఖచ్చితంగా ఆ సంఘము గాని, ఆ కుటుంబం గాని మరలా చిగుర్చుతుంది, అది ఫలిస్తుంది. రోమా
29:31 ప్రకారం ఉన్నాడు, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? ఆమేన్. మీరు యెషయా 27:3 ప్రకారం ఈ చెట్టుకి ఏం చేస్తాడు దేవుడు? ప్రతి దినము కాపు చేస్తాడు, ప్రతి నిమిషము నీరు కడతాడు. మరొక ఎగ్జాంపుల్ అయితే అబ్రహాము వృద్ధాప్యం అయిపోయింది, ఉన్నాడు, మాట మొద్దు వలె ఉన్నాడు, ఆస్తుంది, అంతస్తుంది, నెమ్మది లేదు, కానీ మొద్దు వలె ఉన్నాడు. కానీ 15 అధ్యాయంలో 18 అధ్యాయంలో 1-6 వరకు 2 చోట్ల కూడా మొదట వాక్యం వచ్చింది. వాక్యం వస్తే అబ్రహాంతో మాట్లాడితే అబ్రహాం దేవునితో అంటాడు, ఏం సుఖమయ్యా, మొద్దలే ఉండా, ఇంటిలో ఒక్క బిడ్డ కూడా లేరు, నా దాసుడే యజమాని అవుతాను. ఫస్ట్ దేవుని యొక్క వాక్యము అబ్రహాముల మీ దగ్గరికి వస్తుంది. ఆ తర్వాత 18 అధ్యాయంలో చూస్తే మమ్రే దగ్గర ఉన్న సింధూర వనం దగ్గరికి తండ్రి కుమార పరిశుద్ధాత్మలు అక్కడికి వస్తాడు. ఆయన ఎదుర్కొని వాళ్ళకి మర్యాద చేసినప్పుడు మరొక సంవత్సరంలో నీకు కుమారుని ఇస్తానంటాడు. చూడండి, ఎప్పుడైతే ఆ మొద్దులాగున్న అబ్రహాం జీవితాన్ని దేవుడు ఇస్సాకునిచ్చి ఆ నిరీక్షణ గల చెట్టుని అనేక జనములు తండ్రిగా మహావృక్షముగా చేశాడు. సహోదరుడా, బైబిల్ ఏం చెబుతుందో తెలుసా? నువ్వు నిరీక్షణ కలిగిన చెట్టుగా గనక నిలబడితే యెషయా గ్రంథం 60:22 ప్రకారం ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన మహాజనమగును అన్నాడు. మరొక వ్యక్తిని చూస్తే ఏసేబు కూడా ఒక నిరీక్షణ కలిగిన చెట్టు వలె, కానీ తన జీవితం అంతా ఎవ్వరు లేని అన్నదమ్ములు చూస్తే అతని కొమ్మలు నరికేయాలని చూశారు, అతని వేరుతో సహా పీకేయాలని చూశారు. కానీ ప్రతి చోట గడ నిరీక్షణ కలిగిన చెట్టు వలె, నిరీక్షణ కలిగిన నీతిమంతుడు వలె ప్రతి చోట అన్నదమ్ముల దగ్గర అంటే బానిసగా వెళ్ళిపోయాడు, వాళ్ళు మోసం చేసినా గాని. అలాగే పొతిఫర్ దగ్గర కారణం లేకుండా మరి నిరీక్షణ కలిగి ఉన్నాడు, ఒక చెట్టు వలె, అంటే అలాగూ మొద్దులాగా నిలబడిపోయాడు. కానీ ఒక్కరోజు అతను ఆ దేశాన్ని పోషించే మహావృక్షంలాగా దేవుడు అతన్ని దీవించాడు. యోసేపు కూడా ఆ దేశానికి ప్రధానమంత్రి. చూడండి, ఒక్క చెట్టే ఒక్కొక్కరు కొన్ని 100 కాయలు ఇస్తుంది. అందుకే క్రైస్తవులు ఎప్పుడు కూడా ఎలాగూ ఫలించాలంటే పొందుకోవాలి, ఇవ్వాలి. ఆశీర్వాదం అంటే ఆదికాండం 12:2-3 ప్రకారం ప్రభు అంటాడు, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీవు అనేక మందికి ఆశీర్వాదం. క్రైస్తవుడి యొక్క జీవితం ఏంటంటే కాయ విత్తనము కాయ, ఇదే లైఫ్ అన్నమాట. అంటే నువ్వు ఫలించాలి, ఇతరులకు ఆ ఫలాలను పంచాలి. అందుకనే ఒక ఫలించే చెట్టుగా దేవుడు నిన్ను నన్ను చూస్తున్నాడు. కనుక ఎంత మొద్దులాగున్నా గానీ భయపడాల్సిన అవసరము లేనే లేదండి. హల్లెలూయా. అలాగే దావీదు కూడా మహావృక్ష మారాడండి. ఎప్పుడైతే దేవుని వైపే చూశాడో సింపుల్ గా శ్రమలు వస్తూ ఉన్నాయి. ఫస్ట్ ఎలుగుబంటు సింహాన్ని, ఆయన ఏముందండి పొజిషన్ లేదు, కానీ సౌలు అంటాడు, అయ్యా దేవుడు మీకు తోడై ఉన్నాడు గనుక నువ్వు నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని మీద దావీదు నిరీక్షణ కలిగి ఉన్నాడో అతను మహావృక్షములాగా. అందుకనే దావీదు యొక్క మొద్దు వేరు నుండి చిగురు పుట్టును అంటాడు. దావీదు నిరీక్షణ కలిగిన చెట్టు వలె దేవునికి హృదయానుసారుడయ్యాడు. దేవునికి మహిమ కలుగునుగా. మనం కొత్త నిబంధనలో చూస్తే ఆ యొక్క అపోస్తలులందరూ కూడా ఆయన యొక్క చెప్పిన విధముగా ఏమంటే నిరీక్షణ కలిగిన వృక్షము వలె వారు ఒక్కొక్క చోట నిలబడి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మరి ఇండియాకు వచ్చిన తోమాను బట్టి ఆ చెట్టు ఇక్కడ నాటబడి ఈ రోజు భారతదేశం అంతా ఆయన యొక్క ఫలములతో నింపబడి ఉంది. సహోదరుడా, సహోదరి, నువ్వు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, నీ పరిచర్యలో మొద్దుబారిన చెట్టు వలె ఉన్నావా, కొమ్మలు లేవు, ఆకులు లేవు, ఎండిపోయి ఉన్నావా, నీ సీజన్ లో నీకు ఖచ్చితంగా నీకు మరలా చిగురించి నువ్వు ఫలిస్తావు, నీ సంఘం ఫలిస్తుంది. అలాగే నీ గర్భము తెరవబట్టలేదా, నువ్వు మొద్దు వలె లోకములో ప్రతి ఒక్కరు అవమానిస్తున్నారా, ఖచ్చితంగా నా ప్రభు అన్నాడు, పరిశుద్ధ ఆత్మ శక్తితో నువ్వు చిగురించి ఖచ్చితంగా మహావృక్షములాగా నిలబడతావు తల్లి. నువ్వు తల్లిగా దీవించబడతావు. నువ్వు మొద్దుబారిన ఉద్యోగంలో చెట్టు వల్లే ఉన్నావా, ఒక్కరోజు నువ్వు మరలా చిగురించి ఉన్నతమైన ఉద్యోగాన్ని పొందుకొని అనేక మందికి ఫలాలు ఇస్తావు. అలాగే బిడ్డలందరికీ వివాహాలు జరుగుతాయి. ప్రతి వ్యక్తి కూడా ఈ భూమి మీద దేవుడు కోరుకునేది ఏంటంటే ఆయన రాజ్యమును విస్తరించుటలో, ఆయన రాజ్యమును. అందుకని ప్రభు అంటాడు మత్తయి సువార్త 24:14 ప్రకారం, దేవుని రాజ్యము, దేవుని రాజ్య సువార్త ప్రపంచమంతటా ప్రకటించబడాలి, అటు తర్వాత అంతం వచ్చును. ఏ
విషయంలో కూడా మనం కదలించబడకూడదండి. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, నీవు మోడుబారిన చెట్టు వలె, నిరీక్షణ కలిగిన చెట్టు వలె ఉంటే ఒకరోజు నువ్వు చిగురించి ఒక ఏబు వలె, ఒక అబ్రహాము వలె, ఒక యేసేబు వలె, ఒక దావీదు వలె మనము ఫలిస్తాము, అపోస్తలుల వలె ఫలిస్తాము. దేవుని నామాన్ని మహిమపరుస్తాము. దేవుడి మాటలు దీవించునుగా. ఈ బోడుపల్లి ప్రాంతంలో మరి ఎవరైనా గానీ ఏ సంఘానికైనా మీరు వెళ్ళకపోతుంటే దయచేసి మీ అందరికీ ఎక్కడి నుంచైనా మీరు రావచ్చు. ఈ యొక్క ఆదివారము ఆరాధనకు మీ అందరికీ నా ప్రేమపూర్వక ఆహ్వానము. వచ్చిన ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా మీ యొక్క అవసరాలు తెలుసుకుని మీ కొరకు నేను ప్రార్థిస్తాను. ఇప్పటి వరకు ఎన్నో వందల వేల మంది ఈ యొక్క పరిచర్య ద్వారా ఈ దీనిని వాడుకుని వారికి ఉన్న బలహీనతలు గాని, వారికి ఉన్న రోగాల నుంచి విడుదల పొంది ఆయన రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. ప్రతి శుక్రవారం నాడు అదే స్థలములో సాయంకాలము 7 నుంచి 9 వరకు స్వస్థత, సమృద్ధి, విడుదల అనగా PhD సర్వీస్ ఉంటది. ఎవరైతే కష్టాలతో, బాధలతో ఉన్నారో, రోగాలతో ఉన్నారో, దురాత్మల చేత బాధపడుతున్నారో దయచేసి మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మీ అందరి కొరకు ప్రార్థిస్తా. దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి విడుదలిచ్చి ఆయన నామాన్ని మహిమపరుచుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గడిచిన కాలంలో, గడిచిన వారంలో యేసయ్య చేసిన అనేక అద్భుతాలు తెలుసుకుని మనం యేసయ్యను మహిమపరుద్దాం. ఈమె పేరు భాగ్యానండి. ఆ కడప దగ్గర నైట్ ఫోన్ చేసి 12 గంటలకి, అన్నా మా తమ్ముడు ఇంకొక స్నేహితుడు హైవేలో వెళ్తుండగా వాళ్ళు చెట్టు గుద్దుకున్నారు, ముక్కు నుంచి, చెవుల నుంచి, నోటి నుండి బ్లడ్ వచ్చేసింది, హాస్పిటల్ తీసుకెళ్లారు, కానీ బతకడంటున్నారు, బ్రెయిన్ కూడా ఇదైందని. కానీ నేను 8-9 తిరుపతి దగ్గర ఉన్న పుత్తూరులో మీటింగ్స్లో ఉన్న ఆ రాత్రి ప్రార్థించినప్పుడు దేవుని మహిమ కొరకు చెప్తున్నమ్మా, ఏం కాదు, అతను మంచిగా అవుతాడని. డాక్టర్స్ ఏ నోటితో అయితే బతకడన్నారో అదే నోటితో ఉదయం కల్లా ఆ బ్లీడింగ్ మొత్తం ఆగిపోయింది. అతను ఎంతో ఆరోగ్యంగా ఉన్నాడు. ఆ కాలుకి ఏదో కొంచెం బ్రేక్ అయింది తప్ప దేవుడు ఆ ప్రాణాపాయ నుంచి తప్పించిన దేవునికి మహిమ కలుగును గాక. ఉదయకాలం మరలా ఫోన్ చేసి, అన్నా మీరు చెప్పినట్లు ఆ బ్లీడింగ్ ఆగిపోయింది, మరి ఇప్పుడు చాలా బాగున్నాడని. ఇట్టి మహిమ గల కార్యముకై మన దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి, బిడ్డలేని వారు చాలా మంది బాధపడుతున్నారు. నేను చెప్తున్నా, కీర్తనల 113:9 ప్రకారం దాన్ని ధ్యానించండి, ఖచ్చితంగా కార్యాలు జరుగుతాయి. 2 months బ్యాక్ నేను కొక్కరంచి వెళ్ళాను, నందికొట్కూరు దగ్గర. అక్కడ ఒక సహోదరి వచ్చింది, ఆమె పేరు మరియా. 4 years నుంచి ఆమెకి బిడ్డలు లేరు. అద్భుతం ఏంటంటే ప్రార్థన చేశాం, ఆమె కన్సీవ్ అయింది. నేను చెప్తున్నాను కదా, ఆమె అందయ్యా మీరు ఏ రోజైతే ప్రార్థన చేశారో ఆ నెలలోనే కన్సీవ్ అయ్యి ఆమె ట్విన్స్ కావాలంది. చూద్దాం, అతి త్వరలో ఆమెకి ట్విన్స్ పొందుకొనుగాక. సౌజన్య 8 years నుంచి బిడ్డలు లేరు, ఆమెకి గర్భసంచి ప్రాబ్లం ఉంది, ఫైబ్రాయిడ్స్. మన చర్చ్ కి 7 weeks రమ్మని చెప్పాను. అద్భుతంగా ఆమె 7 వారాలు వచ్చింది, కానీ 3rd week లోనే ఆమె కన్సీవ్ అయింది. రీసెంట్ గా కూడా మరి ఒక బేబీ గర్ల్ పొందుకుంది. ఇట్టి మహిమ గల కార్యముకే మన దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈమె పేరు విజయానండి. ఇది గత కాలంలో జరిగిన అద్భుతం ఏంటంటే, ఆమెకు బ్రెయిన్ లో క్లాట్స్ వచ్చేసి నిమ్స్ లో కోమాలోకి వెళ్ళిపోయింది. కానీ దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే, ఆ డాక్టర్స్ అందరూ కూడా బతకదు అన్నారు. ఆ నన్ను ఎప్పుడైతే వాళ్ళ బాబాయ్ తీసుకెళ్లాడో, ఆ నర్సు అట్లా వెళ్ళిపోయిన తర్వాత లోపలికి వెళ్ళి తల మీద ఆ నూనె వేసి ప్రార్థన చేశాం. నమ్మండి, మార్నింగ్ కల్లా ఆమె కళ్ళు తెరిచింది. ఇప్పుడు కూడా సంపూర్ణమైన ఆరోగ్యవంతురాలుగా ఉంది. ఎవరికైతే బ్రెయిన్ లో క్లాట్స్ ఉన్నాయో, లేకపోతే బ్రెయిన్ ప్రాబ్లం ఉందో కాల్ చేయండి, మీ కొరకు నేను ప్రార్థిస్తా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇతని పేరు లక్ష్మణ్ అండి. వీరి కుటుంబంలో దేవుడు ఎన్నో మేలు చేశాడు. అతని యొక్క కుమారుడు శ్రీకాంత్ ఎంత తెలివిగలవాడంటే, బీటెక్ చదువుతుండగా ఎగ్జామ్స్ టైంలో హాల్ టికెట్స్ కూడా తీసుకెళ్ళకోకుండా మర్చిపోయి వెళ్తాడు. అలా నేర్చి బాగా చదువుతాడండి. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మరి వాడు హాల్ టికెట్ కూడా మర్చిపోతాడు ఏంటో అని. కానీ ఈ తడవ మాత్రం మొత్తానికి తీసుకెళ్లాడు. కానీ ఏడుస్తూ ఫోన్ చేశాడు, అయ్యా నేను మాత్రం పాస్ అవునాను. కానీ అద్భుతం ఏంటంటే బీటెక్ పాస్ అయ్యాడు. కొద్ది నెలల తర్వాత అతనికి భయంకరమైన ఫైల్స్ ప్రాబ్లం అండి. కానీ వాళ్ళ ఫాదరే ఫైల్స్ కి మెడిసిన్ ఇస్తాడు, కానీ తగ్గల. మరి వాళ్ళు భువనగిరి ఉన్నప్పుడు నన్ను పిలిచినప్పుడు నేను అడికెళ్ళి ప్రార్థించిన తర్వాత ఆ బ్లీడింగ్ అయ్యేది 1 month లో, అప్పటికే 3-4 months నుంచి సఫర్ అవుతున్నాడు. 1 month లో అతను కంప్లీట్ గా తగ్గిపోయింది. వివాహం కొరకు ప్రార్థించాం, వివాహం జరిగింది. మరి ఎన్ని ప్రయత్నాలు చేసినా జాబ్ దొరకలేదు. ప్రార్థించిన 1 month లో జాబ్
జాబ్ దొరికింది. అంత మాత్రమే కాదు, ఆయనకు ఒక మంచి భూమి ఉంది. అయ్యా మీరు ఎక్కడ బోర్ వేయమంటే అక్కడ బోర్ వేస్తానని ఎప్పుడైతే నేను చెప్పిన చోట ఆ బోర్ వేసామో ఆయన ఇప్పుడు కూడా చెప్తాడు ఫోన్ చేసి, చుట్టుపక్కల ఉన్న బోర్లన్నీ ఆగిపోతాయి కానీ నా బోర్ మాత్రం మాకున్న పొలానికి అన్నిటి కూడా సమృద్ధిగా ఇస్తుందని. దేవునికి మహిమ కలుగును గాక. మరొక అద్భుతం, యేసుదాస్ చింతామణి మంచి దైవజనుడు. ఆయన నా ప్రోగ్రాం చూసేటప్పుడు ఆయన కాల్ చేశాడు. అతను కూడా భయంకరమైన ఫైల్స్ అండి, అవన్నీ వేరులాగా బయటకు వచ్చి తట్టుకోలేకపోయిన స్టేజ్. ఆయనకి నేను ఎప్పుడైతే ఫోన్ లో ప్రార్థన చేస్తున్నానో ఇన్స్టెంట్ గా బ్లీడింగ్ ఆగిపోయి అవన్నీ లోపలికి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మంచి సేవ చేస్తున్నాడు. ఇట్టి మహిమ గల కార్యములకై మన దేవునికే మహిమ కలుగును గాక. గుర్తుపెట్టుకోండి, 8, 9 పుత్తూరులో మీటింగ్ జరిగినాయి. అలాగే మరి 12, 13 మెదక్ దగ్గర ఉన్న చేగుంట వడియారంలో మంచిగా స్వస్థత కూడికలు జరిగినాయి. అనేక మంది స్వస్థత పొందారు, విడుదల పొందారు, మరి ప్రభువుని అంగీకరించారు. మరి అట్టి దృశ్యాలు మీరు ఈ తర్వాత వీడియో చూడొచ్చు. ఇటు మహిమ గల కార్యముకై మన దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ సంఘం ఫలించును గాక. ఎవరైతే ఆయన ఇక్కడ దైవజనులు ఉన్నారో ప్రభు మీతో ఈ రోజు నుండి చెట్టు వలె ఫలించునుగా, చెట్టు వలె ఫలించునుగా. ఆమె నేను చెప్పండి. ఎక్కడైతే బాగాలేదు అక్కడ నుంచి ఎదుర్కోండి. ఆ తెగులు, ఆ బూజు, ఆ బలహీనత అంతా యేసయ్య నామములో తొలగి ప్రభు శక్తిని మీదకి రాబోతుంది. టచ్ లార్డ్, టచ్ లార్డ్, టచ్ లార్డ్, టచ్ లార్డ్, టచ్ లార్డ్. థాంక్యూ జీసస్. కాళ్ళ నొప్పులు యేసు నామములో తొలగిపోవునుగా. చిన్న ఇది ఉంచే చాలు. థాంక్యూ లార్డ్. నేను చేసిన వరకు నజరేయుడైన యేసు నామములో కాలు చేయి పని చేయనుగా. నజరేయుడైన యేసు నామములో దేహములో నీ ఆత్మ మమ్మల్ని వర్తిల్లి పంచాయను గాక. శక్తితో నింపుమయ్యా, శక్తితో నింపుమయ్యా. ఇదిగో మీ మధ్యలో నుంచి రాబోతున్న యేసు నేను చూస్తున్నా. ఇదిగో మీ మధ్యలో రాబోతున్న యేసు చూస్తున్నా. ఈజ్ ద సేవియర్, ఈజ్ ద సేవియర్, ఈజ్ ద రిడీమర్. ఈ మనుషుడు మీ మధ్యలో ఉన్నాడు. ఇది జరగకుండా ఆపుతున్నవాడు ఒకడున్నాడు. వాడు ఈ భూమి మీద లేడు. కూడా ప్రారంభించమని 120. మన కోరిక ఏంటో తెలుసా? ప్రతి మానవుడు రక్షణ పొందాలంటే 6 గంటలు ఆ సిలువలో ఏలాడుతూ ఒక మాట అంటున్నాడు. ఇది ప్రపంచానికి సవాలు చేసిన మాట. ఇది క్రైస్తవులు జీర్ణించుకోలేని మాట. తండ్రి, తండ్రి నేనేమి చేస్తున్నాను? నా ప్రేమను వాడికి చూపిస్తా. తోమా, ధైర్యం వచ్చినావు, ఇక్కడ టెస్ట్ చేసుకో. ఎంతకాలం ఈ వేషధారణ భక్తి? ఏది ఆయన సంపూర్ణత? మనం ఎవరమో తెలుసా? ఆయన నీతిని పరిశుద్ధతను మోసేవాళ్ళము. ఆయన పరిశుద్ధతను మహిమను గాడికి లేకపోయమంటున్నాడు. ఇక్కడ ఒక్కొక్కరిని దేవుడు విడిచి సంఘము కొరకు పరిచయమంటున్నాడు. నేను రాబోతున్నాను, యుగాంతం వరకు నేను మీతో ఉంటానంటున్నాడు. మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, నీకు వందనాలయ్య. ఎవరైతే ఎండిపోయిన చెట్టు వలె, మోడు బారిన చెట్టు వలె ఉన్నారో వారిని ఇప్పుడే నీ పరిశుద్ధాత్మ ఆ నీటి ద్వారా, నీ జీవజలము ద్వారా వారిని నింపినాయన, వారిని ఫలింపచేయమని ప్రార్థిస్తున్నా. ఎవరైతే అనారోగ్యముతో ఉన్నారో ప్రభువా, వాక్యమనే నీరుతో నింపినాయన, తల నుండి అరికాల వరకు సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి వారు ఆరోగ్యకరమైన చెట్టు వలె నీ కొరకు జీవించునుగాక ప్రభు. అయ్యా, ప్రతి ఒక్క గర్భము, కనని గర్భము ఇప్పుడే ఈ రోజే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా చిగురించబడును గాక ప్రభా. నాయన, ప్రతి బిడ్డ, ఉద్యోగం లేని బిడ్డలు ఫలించు చెట్టు వలె వారు దీవించబడును గాక తండ్రి. దేవా, రక్తము ఈ చెట్టుని పాపము నుంచి అయ్యా కడిగి విమోచించింది అయ్యా, సమాధాననిచ్చింది, సన్నిధినిచ్చింది, విజయమునిచ్చింది, స్వస్థతనిచ్చింది ప్రభు. ఆరోగ్యము కలిగి, ఆనందము కలిగి నీ కొరకు నాయన ఈ ఫలించు చెట్లు
బహుగా ఫలించే విధముగా నీ ఆత్మ, నీ అభిషేకము వీరందరి మీద ఉండునుగాక. ఈ ప్రోగ్రాం నిరంతరం కొనసాగుటకు నాయన సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని అయా ఫలించు చెట్టు వలె, నాయన జీవము కలిగిన వృక్షం వలె ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నిరీక్షణ కలిగిన చెట్టు వలె మీరు దీవించబడును గాక. ఆమేన్. మా చిరునామా కేఫా జోసెఫ్ మట్టా, మిరాకిల్ హోమ్, హౌస్ నంబర్ 2-108/35, రోడ్ నంబర్ 3, సిద్ధి వినాయక చిత్తారి నగర్, బోడుప్పల్, 5,92, హైదరాబాద్, తెలంగాణ. బ్యాక్ సైడ్ శంకరయ్య ఫంక్షన్ హాల్. మా ఫోన్ నంబర్ 9848195752.